మందేరా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. చేదు లాగుంటేంద్రా ఈ సంవత్సరం అంతా చేదుగా లేకుంటుందా? మీరు అన్నిటికీ అబద్ధం చెప్పు. అబద్ధాలు చెప్పు. సరే నేను నీకు బాగా ఇస్తావా? నేను బాగా ఇస్తావా? నీకు నీకు ఇష్టమేనా? నేను అందంగా ఉంటాను. ఇంకా మన ముగ్గురు ఇట్లా ఎవరికోకూడదు. గొప్ప గొప్ప కాదండి. ఇంకొక గంట మామ 2025 కదా. ఏమి ఇయ్యరా బాబు, ఇంట్లో ఇంటర్వ్యూ మంచిగా జరిగిందని చెప్తాను, కానీ ఆ ఇంటర్వ్యూ వాడు కొన్ని రోజులైన తర్వాత మర్చిపోతాడు, మా ఇంట్లో కూడా మర్చిపోతారు. నువ్వు గట్టోడి రచన చదువుకోవాల్సిన వయసులో కుటుంబం భారం మోసుకుని నీ మీద భారపడ్డాక ఉద్యోగం కోసం ఎత్తుతారు. నువ్వు ప్రయత్నం చేసినావు అదే నీ గొప్ప. నీ ఇలాంటి పరిస్థితి అయితే ఇంకొని నచ్చుంటే ఆడు చెప్పలేం కదా. ఇప్పుడు ఇది న్యూ ఇయర్ పార్టీరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నట్టు మహేష్ ఏదో బిజినెస్ చేస్తానన్న ఎడదాకా వచ్చింది. డబ్బులు రా, డబ్బులు తర్వాత స్టార్ట్ చేస్తే ఎప్పుడో 2020 అనుకుంటా కావా, ఎట్లా చేసి 2 సంవత్సరాలు సెటిల్ అయిదాం అనుకున్నాం. చూసినావా 5 సంవత్సరాలు గడిచిపోయి మనం మాత్రమే మారలేదు. అవునరా, మనం ఇప్పటికీ అనుకోవడమే తప్ప పాటించింది లేదు. అవన్నీ కాదురా, ఈ సంవత్సరం కొడుతున్నాం దింపుతున్నాం. చేస్ చేస్ హలో, థ్యాంక్స్ అండి, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు నా ఫోన్లో నవ్వుతారు? దారా కస్టమర్ కేర్. కస్టమర్ కేరా? సంవత్సరం మొత్తం గడిచిపోయాక నాకు మిగిలిందంటే ఆ కస్టమర్ కేర్ కాల్స్ మాత్రమే. మించింది ఊకో మామ, ఎందుకురా అట్లా మూడ్ ఆఫ్ అవుతాం? ఇంక మేము ఉన్నాం కదా. మీరే రే, మనం ఏమేం పాటించాలో ఒక పేపర్లో రాసి ఒక ఒప్పంద పత్రం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈసారి దాన్ని ఫాలో అవుతాం. ఏంటిదిరా అది? ఈ సంవత్సరం నువ్వు రాసిన ఒప్పందమే. ఈ సంవత్సరం కూడా ఎట్లా కొత్తది రాస్తావు కదా, ఫస్ట్ అయితే పాతది కంప్లీట్ చేద్దామని ఇది అట్నే ఉంచినాం. ఓహో, ఇలా ఫస్ట్ రిజల్యూషన్ మనోడు రాసిండు ఏంటిదంటే, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డప్ చేయాలన్నమాట. అది కథ. రూల్ నెంబర్ 2, పొద్దున్నే 5కి లేవాలన్నాడు. పొద్దున లేచిన కోడి కూడా ఆఖరికి బిర్యానీ అయిపోతుంది, కానీ నువ్వు మాత్రం 10 అయినా 11 అయినా లేవు. దానికి ఎందుకు రమ్మంటే రోజు ఇవన్నీ. ఈసారి సీరియస్ రా. ఎందుకైనా మంచిది పేపర్ క్లియర్గా పెట్టుకో, నీ తరతరాలు ఫాలో అవుతాడు, నువ్వు ఫాలో అయినట్టే.
ఇప్పుడు అంత అవసరమా పార్టీ కానీ? నాకు ఒకటి అర్థమైతే లేదు మామ, మనం కష్టపడతలేమా లేకుంటే మనకు టైం కలిసి వస్తలేదా? ఏమోరా. సముద్రం లేనప్పుడు ఇంత పెద్ద పడవ ఉంటే ఏం లాభం మామ? నాకు అర్థం కాలేదు సార్. అంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు, జస్ట్ నేను అట్లా చెప్పిన కదా. సరే రేగా ఇయర్ టైం ఓకేరా. టైమర్ పెట్టరా నువ్వు పెట్టరా. ఏమైందా? ఏంటిది ఇది? ఒక్క నిమిషం. సౌండ్ కూడా ఏం వినిపిస్తలేదు. చివరి దాకా అలగాలంటే ఏమైందా? ఫోన్ ఒక్కటేనా? నీ ఫోన్ కూడా పనిచేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ శివమణి. సార్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా సార్. ఒక్క ఛాన్స్ సార్. నీకు ఒక్క విషయం చెప్పాలరా, ఈ సంవత్సరం నుంచి నీ లైఫ్ మారాలి, నీ కెరియర్ మారాలి, నీ స్టేజ్ మారాలి అని నేను చెప్పరా. ఎందుకంటే మన సక్సెస్ అనేది ఒక రోజుతోనో ఒక ఇయర్తోనో మారదురా. నీ గుండెల ఎప్పుడైతే నీకు అవమానం జరుగుతుందో ఆ పెయిన్ల నుంచి వస్తుంది. నువ్వు ఇప్పటి నుంచి అయినా కష్టపడి ఎదుగుతే ఎదుగు. ఒక సంవత్సరం కాదురా, ఒక నిమిషం కూడా మన లైఫ్లో ఎంతో ముఖ్యమైంది. ఆ నిమిషాన్ని నువ్వు ఖచ్చితంగా వినియోగిస్తే ఈ సంవత్సరం ఏందిరా ఒక నెలల సక్సెస్ అయి చూపెడతావురా. కానీ నీ ఇంట్రెస్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇకనైనా మారు శివమణి. 2026 రేపు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయి చూపెట్టాలి.
ఈ మధ్య బాగా బాధ ఉంటాను. అసలు 2025 ఎట్లా స్టార్ట్ చేసినావు మర్చిపోయినావా? ఎంత జాయ్ఫుల్గా నీ ముఖంలో ఆనందం, నీ స్మైల్ మంచిగా ఉంటుంది రా. అసలు నవ్వేడు పోయిందో నాకైతే అర్థమవుతుంది. అరే నీ లైఫ్లో ఉండాలనుకున్న వాళ్ళు పోయిర్రు, సరే దానికి బాధపడేందుకు? నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, ఎన్నో కష్టాలు చూసినావు, గవ్వని ముంగ నీకు గివేంత. గతాన్ని మర్చిపో, ఓకేనా? ఇప్పుడు నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉన్నది. వచ్చే సంవత్సరం అంటే క్యాలెండర్ మారుడు కాదురా, నీ జీవితం మారాలి, ఓకేనా? గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నన్ను రప్పేయకు, మళ్ళీ నాకు తిక్కలెత్తుంది, అర్థమైందా? నన్ను వచ్చేటట్టు చేసుకోకు. ఉంటా. అరే మహేష్, బిజినెస్ ఓడిపోయినామని బాధపడతాను. అరే మహేష్, ఈ బిజినెస్ అనేది ఒక జూదం లాంటిదిరా. ఇలా గెలుపోవటంలో సహజంగా. గెలుపు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, ఓటం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఎప్పుడు ఒకేలా ఉండడమే బిజినెస్ అంటే. నీ ఫ్యామిలీ కోసం, నిన్ను తప్పు పట్టిన సొసైటీ కోసం నువ్వు బిజినెస్ చేసి తీరాలి. 2026లో నువ్వేంటిదో ఈ సమాజం మొత్తానికి చూపించాలి. ఇప్పటికైనా మారరా కొంచెం. ఈ సంవత్సరం మనల్ని చాలా గట్టిగా పరీక్షించింది. నిజంగా మనం ఎంత బలమైన వాళ్ళమో అని. ఎందుకు ప్రయత్నిస్తున్నామో తెలియని రోజులు ఉన్నాయి, ఎందుకు ఆగలేకపోతున్నామో కూడా అర్థం కాని క్షణాలు ఉన్నాయి. సర్టిఫికెట్లు ఉంటాయి కానీ అవకాశాలు, మనసులో ప్రేమ ఉంది కానీ మనుషులు దూరం అయ్యారు. కలర్స్ స్పష్టంగా ఉన్నాయి కానీ పరిస్థితులు ఒప్పుకోవడం లేదు. ఇవి బలహీనతలు కావు, నిశ్శబ్దంగా భరిస్తున్న నిజాలు. బయట నవ్వుతున్నా, లోపల మాత్రం ప్రతిరోజు కొంచెం కొంచెం విరిగిపోతున్నా. ఎవరికీ చెప్పలేని బాధ, ఎవరు అడిగిన పరిస్థితి. ఇది ఒక్కరి కథ కాదు, ఒక తరం మోస్తున్న భారం ఇది. ఇంత జరిగినా సరే రేపటి కోసం నిలబడి ఉన్నాం. ఈ న్యూ ఇయర్ విజయం గురించి కాదు, బ్రతుకున్నామనే విషయం గుర్తు చేసుకునేందుకు. ఇది ముగింపు కాదు, మళ్ళీ ప్రయత్నించడానికి తీసుకున్న నిర్ణయం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.